మాజీ మంత్రి జీవన్ రెడ్డి కంటతడి పెట్టారు. చేతి గుర్తును దొంగలు ఎత్తుకుపోయారంటూ భావోద్వేగానికి గురయ్యారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేస్తూ కంటతడి పెట్టారు. జగిత్యాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన కోసం పనిచేసిన వారికి టికెట్ ఇవ్వలేదని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలి అన్నారు. రేవంత్ రెడ్డి అన్నట్లు రాళ్లతో కాకుండా ఓటుతో కొడదామని చెప్పారు. ఇల్లు తిరిగి మీకు ఏమాపన చెప్పి తిరిగితే వాళ్ళు కేవలం వాళ్ళు చేసిన పాపం ఏంటంటే మీరు జీవన్ రెడ్డిని నమ్ముకున్నారు కాబట్టి ఇవాళ నీ మెడగొత్తా ఇప్పుడు ఒక్కనే తల్లి జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందు బుధాలు తెగొట్టాలి కాదు తల్లి. ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా బుధాలను తెగొట్టాలి. నా బుధాలు ఎవరు? మహేష్, రాజశేఖర్, పులిరామట్లోళ్ళు అని చెప్పి అంటున్నా. ఇటువంటి 30 మంది ఉన్నారు. ఇటువంటి 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతాను న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసి రాహుల్ గాంధీ గారు చెప్పినావా? చట్టసభకి ఏ పార్టీకి వెళ్ళిపోయారో అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఎవరైనా పార్టీ మాత్రం రాళ్ళ బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమా?